ధనిక్ భారత్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఇంటర్ ఐఐటి జేఈఈ నీట్ అడ్మిషన్ ఓపెన్. ఇప్పుడు వేసవకాలం సెలవులు పిల్లలు చక్కగా రోడ్డు మీదకి వెళ్ళి ఆడుకోవాలి అనుకుంటారు, కానీ పేరెంట్స్ ఒప్పుకోరు. సరే ఊళ్ళల్లోకి వెళ్తారు, అమ్మమ్మల ఇళ్ళ దగ్గర ఆడుకోవాలి అనుకుంటారు, కానీ అమ్మమ్మలు కూడా ఒప్పుకోవట్లేదు. ఎందుకు? ఏం జరుగుతోంది? ఎందుకంటే పిల్లల మిస్సింగ్ కేసుల భయాలే వీళ్ళని వెంటాడుతూ ఉన్నాయి. మనం సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు ఆ తల్లిదండ్రులు అక్కడే ఉంటారు, అయినా కానీ పక్కన పిల్లలు ఆడుకుంటూ ఉంటారు. పొరపాటున ఫోన్ కేసు లేకపోతే ఎవరితోనే మాట్లాడుతూ ఉంటే ఎవరో ఒకళ్ళు వచ్చి ఎత్తుకొని వెళ్ళే ప్రయత్నం చేయటం, ఇలాంటి వీడియోలు మీరు కూడా చూస్తుంటారు కదా. కొంతమంది పిల్లల్ని ఎత్తుకొని వెళ్ళినప్పుడు వెంటనే పోలీసులు ట్రేస్ చేయటం, వెంటనే కూడా దొరికిపోతారు. కానీ కొంతమంది పిల్లల విషయంలో అసలు ఏం జరుగుతుంది, వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు, ఏమైపోతున్నారు, ప్రతి సంవత్సరం అసలు ఎంతమంది పిల్లలు ఇలా మిస్ అవుతున్నారు? సుప్రీంకోర్టు ఈ విషయంలోనే సంచలనమైన కామెంట్స్ చేసింది. చిన్న పిల్లల మిస్సింగ్ కేసులపై ఆగ్రహం వ్యక్తం చేసింది. దేశవ్యాప్తంగా పోలీస్ యంత్రాంగానికి కోర్టు గట్టి ఆదేశాలు ఇచ్చింది ఇటువంటి కేసుల విషయంలో. ఇక తమిళనాడుకు చెందినటువంటి ఒక పాత కేసును విచారించే సమయంలో సుప్రీంకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. జస్టిస్ అహ్సానుద్దీన్, జస్టిస్ మహదేవన్ ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది ఇటువంటి పిల్లల మిస్సింగ్ కేసుల మీద. అసలు పిల్లల మిస్సింగ్ అనేది పెద్ద సమస్య అంటూ సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. మేము చూస్తూ కళ్ళు మూసుకోలేం, ప్రతి ఏడాది వేల సంఖ్యలో పిల్లలు మిస్ అవుతున్నారు. ఇక్కడ సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఇక ఈ ఏడాదిలో ఇప్పటి వరకు 47,000 కేసులు పెండింగ్ లో ఉన్నాయి. 47,000 మంది పిల్లలు కనిపించలేదు. అంటే తెలిసి నమోదైన కేసులు 47,000 కేసులు, ఇవన్నీ పెండింగ్ లోనే ఉన్నాయి. ఆ పిల్లలు ఏమైపోయారో తెలియదు. ఇక పిల్లలు మిస్ అయిన వెంటనే కిడ్నాప్ విషయంలో ఎఫ్ఐఆర్ పెట్టని అంటూ సుప్రీంకోర్టు చెప్పింది. ఎందుకంటే కొన్ని సమయాలలో పిల్లలు మిస్ అయినప్పుడు ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయనటువంటి సందర్భాలు ఉంటాయి. అసలు పిల్లల మిస్సింగ్ అంటూ వెళ్ళిన వెంటనే కూడా సరే చుట్టుపక్కల ఎక్కడైనా ఉన్నారేమో అని చెప్పి పోలీసులు ఆలోచిస్తూ కూడా అక్కడ విచారణ చేస్తారు. ఈ లోపే నిందితుడు ఊరు దాటి వెళ్ళిపోతాడు ఈ రకంగా. అందుకని చెప్పి అసలు పిల్లలు కిడ్నాప్ అయ్యారని లేకపోతే పిల్లలు అసలు కనిపించటం లేదు అని పోలీస్ స్టేషన్కి వస్తే తప్పితే వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేసేయండి. ప్రాథమిక విచారణ పేరుతో అసలు మీరు టైం వేస్ట్ చేయొద్దు. యాంటీ హ్యూమన్ ట్రాఫిక్ యూనిట్లను వచ్చే 4 వారాల్లోగా అన్ని రాష్ట్రాల్లో యాక్టివ్ చేయాలంటూ సుప్రీంకోర్టు చెప్పింది. దేశంలోని అన్ని పోలీస్ స్టేషన్లు అనుసంధానిస్తూ ఆల్ ఇండియా గ్రిడ్ ను కేంద్ర హోంశాఖ ఏర్పాటు చేయాలంటూ సుప్రీంకోర్టు చెప్పింది. మిస్సింగ్ పిల్లలు, మహిళల కోసం ప్రత్యేక పోర్టల్స్ ఉండాలంటూ సుప్రీంకోర్టు ఇక్కడ వ్యాఖ్యానించింది. ఇక ఈ రకంగా కూడా పిల్లల మిస్సింగ్ అనేది ఇప్పటి వరకు ఒక సంవత్సర కాలంలో ఇప్పటి వరకే 47,000 కేసులు. ఈ రకంగా చూసుకుంటూ పోతే అసలు ఎన్ని సంవత్సరాల్లో ఎన్ని లక్షల మంది పిల్లలు మిస్ అయ్యారు, వీళ్ళందరూ ఎక్కడికి వెళ్తున్నారు, ఏమైపోతున్నారు? ఇంకా మనం హ్యూమన్ ట్రాఫికింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. చిన్న పిల్లల్ని, ఆడవాళ్ళని, వీళ్ళందరినీ కూడా తీసుకొని వెళ్ళి ఆర్గాన్స్ అమ్ముకోవటం కానీ లేకపోతే పక్క దేశాలకు అమ్మటం కానీ ఇలాంటివి అనేకం చోటు చేసుకుంటూ ఉంటాయి. ఇక ఎన్ని అంశాలను దృష్టిలో పెట్టుకొని సుప్రీంకోర్టు మేము చూస్తూ కళ్ళు మూసుకోలేమన్నది. ఇక ఈ అంశం గురించినటువంటి డీటెయిల్స్ మా ప్రతినిధి వెంకట్ని అడిగి తెలుసుకుందాం. వెంకట్, పిల్లల మిస్సింగ్ అంశాన్ని సుప్రీంకోర్టు తీవ్రంగా పరిగణించింది. దీని మీద కొన్ని ఆదేశాలు జారీ చేసింది పోలీసులకి. ఇక ఇటు చూస్తే మనకి ఒక హ్యూమన్ ట్రాఫికింగ్ ని యాక్టివ్ చేయాలి అంటూ కూడా, యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ ని యాక్టివ్ చేయాలంటూ కూడా సజెషన్ చెప్పింది. పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఈ ఎస్లో ఈ చిన్నపిల్లలకు సంబంధించి కానీ మహిళలకు సంబంధించి కానీ మిస్సింగ్ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయనేది మనం ఎప్పటి నుంచో వింటూనే ఉన్నాం. దీనికి సంబంధించి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో అనంతపురం జిల్లాకు సంబంధించి గతంలో 2019 తర్వాత అనుకుంటూ 2019-20 తర్వాత పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తమైంది. దాదాపుగా అంటే రాష్ట్రంలోనే దాదాపు 15,000 మంది 20,000 మంది మిస్ అయ్యారంటూ కూడా హడావుడి జరిగింది. అలాగే గుజరాత్ లో, అలాగే రాజస్థాన్ లో, మధ్యప్రదేశ్ లో, దేశ రాజధాని ఢిల్లీలో, పంజాబ్ లోని మొహాలి, ఇలా కొన్ని ఉత్తరప్రదేశ్ లోని గజియాబాద్, ఇలా కొన్ని కీలక ప్రాంతాల్లో చిన్నపిల్లలు మిస్ అవుతున్నారంటూ కూడా ఆందోళన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇక అంటే ఇది ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. అంటే ఎన్ని చర్యలు తీసుకున్నా, యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్స్ ఎన్ని తీసుకొచ్చినా సరే ఈ చర్యలు ఆగట్లేదు, ఈ అక్రమాలు ఆగట్లేదు అనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఇక తాజాగా అంటే సుప్రీంకోర్టు చేసినటువంటి వ్యాఖ్యలు చూస్తే అంటే కోర్టు తీవ్ర స్థాయిలో ఆందోళన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. ఇది మనం కళ్ళు మూసుకోలేము, ఇది చాలా తీవ్రమైనటువంటి పెద్ద సమస్య అయినప్పటికీ దీని వెనుకున్నటువంటి భయానక వాస్తవాన్ని ఎవరు గుర్తించట్లేదంటూ కూడా జస్టిస్ అసాదుద్దీన్ అమానుల్లా వ్యాఖ్యానించినటువంటి పరిస్థితి ఉంది. ఇక అలాగే అంటే దీనికి సంబంధించి వెంటనే అధికారులు కానీ వీళ్ళెవరు కూడా ప్రజలు కానీ మొద్దుబారినట్టు ఉంటే వెంటనే మేల్కోవాలంటూ కూడా కోరినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుత సమాచారం ప్రకారం దేశవ్యాప్తంగా 47,000 మంది చిన్నారులు ఇంకా
అంటే ట్రేస్ అవ్వలేదు, ప్రతి ఏటా ఈ సంఖ్య భారీగా పెరుగుతోందంటూ కూడా కోర్టు ఆందోళన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ఉంది. అలాగే కొన్ని చోట్ల అంటే చిన్నపిల్లలు ఎవరైనా మిస్ అయినట్లు సమాచారం అందిన వెంటనే పోలీసులు తక్షణమే ఎఫ్ఐఆర్ నమోదు చేయాలంటూ కూడా సుప్రీంకోర్టు స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చింది. అంటే ఎలాంటి ప్రాథమిక విచారణ పేరుతో సమయాన్ని వృధా చేయకుండా, అలాగే వెతకాల్సినటువంటి బాధ్యతను తల్లిదండ్రులకే వదిలేయకుండా కేసు నమోదు చేసి పోలీసులు రంగంలోకి దిగాలి. పిల్లలు మిస్ అయిన వెంటనే దాన్ని కిడ్నాప్ లేదా అపహరణగా భావించి భారత న్యాయ సంహిత 2023లోని సంబంధిత సెక్షన్ల కింద తక్షణమే కేసు నమోదు చేయాలని కూడా స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇవ్వటం జరిగింది. అలాగే ఇదైతే యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్స్ ఉన్నాయో ఇవన్నీ కూడా కేవలం కాగితాలకే పరిమితం అయ్యాయి. వీటన్నింటినీ కూడా 4 వారాల్లోగా పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకురావాలి అంటూ కూడా ఆదేశాలు ఇవ్వటం జరిగింది. అలాగే దీనికి సంబంధించి అంటే దేశంలోని ప్రతి పోలీస్ స్టేషన్ ను అనుసంధానిస్తూ కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఒక ఆల్ ఇండియా గ్రిడ్ ప్లాట్ఫామ్ ఏర్పాటు చేయాలంటూ కూడా పేర్కొనడం జరిగింది. ఇందులో మిస్ అయినటువంటి చిన్నారులు గాని మహిళలు గాని వీళ్ళందరి కోసం కూడా ఒక ప్రత్యేక పోర్టల్ ఉండాలంటూ కూడా స్పష్టం చేయడం జరిగింది. అలాగే ట్రేస్ అయినటువంటి పిల్లల్ని 24 గంటల్లో వారి కుటుంబాలకు అప్పగించాలి. ఒకవేళ ఆ కుటుంబ సభ్యుల ప్రమేయం ఏమైనా ఉంటే మాత్రం పూర్తి విచారణ జరపాలంటూ కూడా కోర్టు స్పష్టం చేసినటువంటి పరిస్థితి. కాబట్టి అంటే ఇక్కడ మా పోలీసులు గాని కుటుంబ సభ్యులు గాని చాలా అలసత్వం ప్రదర్శిస్తున్నారు. అలాగే మిస్ అయిన తర్వాత పిల్లల్ని అంటే కంప్లైంట్ చేయకుండా కూడా వీళ్ళు చేస్తున్నటువంటి జాప్యం కారణంగా పిల్లలు దొరకటం అనేది ఆలస్యం అవుతుంది అనేది కూడా ప్రధానంగా ఉన్నటువంటి ఆరోపణ. ఇక ఆల్ ఇండియా గ్రిడ్ ఏర్పాటు దీని మీద కేంద్ర హోంశాఖకి కొన్ని సుప్రీంకోర్టు అయితే సజెస్ట్ చేసింది. మరి ఈ ఏర్పాటు తొందరలోనే జరగనుందని అనుకోవాలా వెంకట్? ఎందుకంటే ఇలాంటి పోర్టల్స్ మనం అదర్ కంట్రీస్ లో కూడా చూస్తాం. మిస్సింగ్ అయినటువంటి వాళ్ళందరినీ కూడా ఆ పోర్టల్స్ లో వాళ్ళు వెంటనే కూడా ఫోటో యాడ్ చేసుకోవటం కానీ ఇవన్నీ చూస్తూ ఉంటాం. అవును, ఇప్పుడు మనం అంటే కేజీఎఫ్ సినిమా గానీ ఇట్లా కొన్ని సినిమాలు చూస్తూ ఉంటాం. అందులో చిన్నపిల్లల్ని ఎత్తుకెళ్ళిపోవడం, చిన్నపిల్లల్ని అక్కడ తీసుకెళ్లి పనుల్లో పెట్టడం, పాత సినిమాల్లో కూడా చాలా వరకు ఉంటూ ఉంటాయి. ఇవన్నీ అంటే దీనికి స్థానికంగా ఉన్నటువంటి అధికారులు వీళ్ళ నుంచి కూడా సహకారం ఉంది, పోలీసుల నుంచి కూడా సహకారం ఉంది అనేటువంటి ప్రధానంగా ఆరోపణ. కాబట్టి ఇక్కడ కేంద్ర హోంశాఖ గానీ వీళ్ళందరూ చర్యలు తీసుకున్నప్పటికీ కూడా ఇక్కడ ప్రధాన నిందితులుగా ఉన్నటువంటి వారి కంటే కూడా ప్రధాన నిందితులకు సహకరించినటువంటి ప్రభుత్వ వ్యవస్థలో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తుల విషయంలో కఠినంగా వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉంది. అందుకనే దీనికి సంబంధించి ముఖ్యంగా ప్రజలకు స్పష్టమైన అవగాహన కల్పించడం, అదే విధంగా దీనికి ఏదైతే సహకరిస్తున్నారో ముఖ్యంగా అటువంటి అధికారుల మీద నిఘా పెట్టడం వంటి కార్యక్రమాలు చేయాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే పిల్లలు మిస్ అయిన తర్వాత దీనికి సంబంధించి అంటే సమాచారం ఉన్నప్పటికీ కూడా పోలీసులు స్పందించకపోతే వారి మీద కూడా కేసులు నమోదు చేయాలనేటువంటి సెక్షన్లు కూడా తీసుకొస్తే దీనికి సంబంధించి విచారణ అనేది వేగవంతం అయ్యేటువంటి అవకాశం అయితే ఉంటుంది. ఎస్ వెంకట్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. ఇక ఆల్ ఇండియా గ్రిడ్ ని ఏర్పాటు చేయాలంటూ కేంద్ర హోంశాఖకు సూచన చేసింది సుప్రీంకోర్టు. ఇక దీంట్లో మిస్సింగ్ పిల్లలు మహిళల కోసం ఒక ప్రత్యేక పోర్టల్ ఉండాలంటూ సుప్రీంకోర్టు ప్రస్తావించడం జరిగింది. ఇక ప్రస్తుతం ఇప్పటి వరకు చూసుకుంటే ఈ సంవత్సర కాలంలో ఇప్పటి వరకు నమోదైంది 47,000 మిస్సింగ్ కేసులు. అంటే లక్షల్లో పిల్లలు మిస్ అయిపోతున్నారు. దీంట్లో అంటే సంస్థల్లో అంటే అధికారుల్లో కూడా కొంతమంది సహకరిస్తున్నారు. అందుకే ఈ రకంగా కూడా పిల్లలు మిస్ అవటం కానీ వీళ్ళందరినీ ఎక్స్పోర్ట్ చేయడానికి కానీ లేకపోతే ఇంకే ఇతరత్ర పనులు అయినప్పటికీ కూడా దీని వెనక ఎవరో కొంతమంది అయితే సహకరించే వాళ్ళే వ్యవస్థలో ఉన్నారు అనే అనుమానాలు అయితే వ్యక్తమవుతూ ఉన్నాయి. ఈ అంశంలో మనం చూసుకుంటే ఇక కొన్నిసార్లు మనం కిడ్నాప్, ఉమెన్ మిస్సింగ్ అని కానీ చిల్డ్రన్స్ మిస్సింగ్ అని కానీ ఇలా పోలీస్ స్టేషన్కి వెళ్ళినప్పుడు ముందల చుట్టుపక్కల వెతకండి అని అంటూ కూడా ఒక రోజు అలా కాలయాపన గడిచిపోతూ ఉంటుంది. కానీ అలా కాదు, ఇక నుంచి ఎవరైనా మిస్ అయ్యారని కనుక వెళ్తే పిల్లలు ఎస్పెషల్లీ పిల్లలు మిస్ అయ్యారని వెళ్తే వెళ్ళిన క్షణమే ఎఫ్ఐఆర్ లో నమోదు చేయాలి. ఆ తర్వాతే మిగిలినటువంటి చర్యలు చేపట్టాలి. ఇక ఆ రకంగా కనీసం కొంతమందిని సకాలంలో రెస్పాండ్ అయితే కొంతమందినైనా రెస్క్యూ చేయగలుగుతారు. ఇదే విషయం మీద సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది.